లాభం ఉందంటే సో అది అది వాళ్ళకే తెలియాలి. అది సార్ అవును, స్టార్ట్ కరెక్టే చేయండి. సార్. ఇది మన నారా సార్ వచ్చేసారా సార్? హుసేన్ సార్, మాలిక్ సార్. హుసేన్ సార్ వచ్చాడు, స్టార్ట్ చేయండి సార్. వచ్చిన కాడ వచ్చి ఓకే. స్టార్ట్ చేయండి, స్టార్ట్ చేయండి. ఓకే, రికార్డ్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నార్మల్ తర్వాత కూడా వినొచ్చు. కానీ ట్రై చేయండి మన జూమ్ మీటింగ్లోకి రావడానికి. సో నేను చెప్పడానికి కారణం, ఈరోజు మీటింగ్ పెట్టడానికి కారణం, మన హోమ్ మీటింగ్స్ డైలీ జరుగుతున్నాయి. చాలా కష్టపడుతున్నారు మన లీడర్స్ ఎవరైతే మన ఉన్నారో. ప్రతి ఒక్కరూ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు 9, 10, 11 వరకు హోమ్ మీటింగ్స్ చేస్తూనే ఉన్నారు. సో చిన్న చిన్న నాకు తెలిసిన నేను నోట్ చేసుకున్న పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అది నేను డిస్కస్ చేద్దాం మీ దగ్గర పెడదామని తీసుకొచ్చాయి పాయింట్స్. ఎందుకంటే మనకి మన టీమ్ బిల్డింగ్ కోసమే ఇవి అన్ని మనకు ఉపయోగపడతాయని. సో హోమ్ మీటింగ్స్ పాయింట్స్ గురించి నేను చెప్తా స్టార్టింగ్ లో. ఇప్పుడు చాలా మంది, నేను ఇప్పుడు మా లాస్ట్ టైం కూడా మన మేడం గురించి, ఇద్దరు మేడం, ప్రవీణ్ మేడం వీళ్ళు కూడా చెప్తున్నారు. ఏమని అంటే, జాయినింగ్స్ రావట్లేదు సార్, నేను చెప్తున్నా 10 మందికి 20 మందికి ఎవరు కనిపిస్తే వాళ్ళకి చెప్తూనే ఉన్నా కానీ ఎవరు రావట్లేదన్నారు. మేడం నేను చెప్పేది కోప్పడకండి, ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నది మన లీడర్స్, మెయిన్ లీడర్స్ ఇందులో ఉన్నారు. నేను చెప్పే పాయింట్స్ కోప్పడకండి, ఒకసారి ఆలోచించండి. ఎందుకు చెప్తున్నా అనేది మీకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. సో మనం ముందు నేర్చుకోవాలి. ఇప్పుడు మీరు ఈ రోజు జాయిన్ అయ్యారు. మీరు ఈ రోజు జాయిన్ అయ్యి ఒక 1 వీక్ అయింది, 10 డేస్ అయింది, లేదంటే ఒక 30 డేస్, 1 మంత్ అయింది. 1 మంత్ లో మేమెంత నేర్చుకున్నాం, అది అక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి. వేరే వాళ్ళు జాయిన్ అవ్వట్లేదు అంటే ఎందుకు జాయిన్ అవ్వట్లేదు? మీరు అది ఒకసారి మీకు మీరే క్వశ్చన్ వేసుకోండి, ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అనేది. సో ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మెయిన్ ఈ ప్రాబ్లం ఎవరికి వస్తుంది? ఫస్ట్ మంత్ నుంచి 6 మంత్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం నేర్చుకుంటున్నాం. ముందు దీంట్లో ఏంటి, ఫస్ట్ లెర్నింగ్ దెన్ అర్నింగ్. అంటే ముందు మనం నేర్చుకోవాలా, తర్వాత మన సంపద గురించి మేము తర్వాత అది నెక్స్ట్ థింగ్. అది సంపద గురించి, దీంట్లో వచ్చే మనీ గురించి నెక్స్ట్ థింగ్. ముందు మనం నేర్చుకోవాలా. సో నేను చెప్పేది, ఫస్ట్ మంత్ నుంచి 6 మంత్స్ లోపల ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. మీరు జాయినింగ్స్ చెప్తూనే ఉన్నారు. కొంతమంది జాయిన్ అవుతారు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఉన్నారు, చెప్పినమ్మటే జాయిన్ అవుతారు. వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పడం అవసరం లేదు, ఏం లేదు. అరే ఇలా నేను జాయిన్ అయ్యానరా, బాగుందిరా, సరే ఓకే జాయిన్ అవుతారు కొంతమంది. కొంతమందికి చెప్పినా కానీ జాయిన్ అవ్వరు. సో అలాంటి వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వట్లేదు అంటే మనకు ముందు ఇక్కడ మ్యాటర్ తెలియదు. మనం ఏం చెప్పాలి, ఎలా వాళ్ళకి కన్విన్స్ చేయాలి, అసలు ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, వీటి గురించి మనం తెలుసుకున్న తర్వాత వేరే వాళ్ళకి చెప్తే ఆటోమేటిక్ గా అసలు ఇది ఎవరికి ఉండదు. జాయినింగ్స్ ఎవరికి దొరకవు, ప్రతి ఒక్కరికి ఈ ఇబ్బంది ఉంది. ఎవరికి లేదంటే ఇబ్బంది, ఎవరైతే 1 ఇయర్ 2 ఇయర్స్ అయిపోయిందో ఈ ఫీల్డ్ లో, 6 మంత్స్ అండ్ అబౌవ్ ఎవరికైతే అయిందో, ఎందుకంటే వాళ్ళకు 100% వెస్టేజ్ గురించి తెలుసుకోకపోయినా గానీ 50-60% అన్నా గానీ తెలిసింది. సో ఎలా బిజినెస్ ప్లాన్ అంటే ప్లాన్ అంటే ఎలా చెప్పాలి, ప్రొడక్ట్స్ ఏవి, ఇప్పుడు 450 ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేచురల్ ప్రొడక్ట్స్ తప్ప, గ్రోసరీస్ తప్ప, ఇంకా మన సప్లిమెంట్స్ ఇవి వీటి గురించి. సో చాలా వరకు వాటి మన ఈ సప్లిమెంట్స్ వీటన్నిటి గురించి కూడా ఒక 50% నాలెడ్జ్ వచ్చేసింది. ఎందుకంటే 6 మంత్స్, 7 మంత్స్, 8 మంత్స్ నుంచి ఉన్నారు కాబట్టి నాలెడ్జ్ వచ్చింది. సో వాళ్ళకు కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు 10 మందికి చెప్పినా గానీ వాళ్ళ దగ్గర కూడా నలుగురే, ఐదుగురే వస్తున్నారు. సో ఇంకా మనలో కూడా మన ఇంప్రూవ్మెంట్ కావాలి. మనం కూడా ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇయర్ 2 ఇయర్స్ అయిన వాళ్ళకి ఎవ్వరికి ఇబ్బంది లేదు. ఇబ్బంది ఉండేది ఎవరికంటే స్టార్టింగ్ లో అయ్యి 1 మంత్, 2 మంత్, 3 మంత్స్ అయిన వాళ్ళకు ఈ ఇబ్బందులు ఉన్నాయి. సో వాళ్ళ కోసమే ఈ పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి మనకు మనము ఇంప్రూవ్ చేసుకోవాలి, మనకు మనం నాలెడ్జ్ పెంచుకోవాలి ప్రొడక్ట్ గురించి, బిజినెస్ ప్లాన్ గురించి. మనకై మనం ముందు నేర్చుకున్న తర్వాత వేరే వాళ్ళకి మేము చెప్పొచ్చు. ఇంకొకటి నేను కొన్ని గమనించా, ప్లస్ ఇవి చేస్తే బావుంటాయి అని నేను నోట్ చేసుకున్న పాయింట్స్. ఫస్ట్ వచ్చేసి చెప్పా కదా, ఇంప్రూవ్‌మెంట్. మనలో మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి, నాలెడ్జ్ పెంచుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి డ్రెస్ కోడ్ ఉండాలి. డ్రెస్ కోడ్ చాలా ఇంపార్టెంట్. ఎలా డ్రెస్ కోడ్, కొంతమంది హాఫ్ ప్యాంట్‌లేసుకోవడము, లేదంటే లోవర్సు ఇలాంటివి వేసుకొని
ఇప్పుడు కొంతమంది ఇప్పుడు చూస్తున్నాం చాలా ఇప్పుడు మోడర్న్ జమానా కదా! సో, జీన్స్ ప్యాంట్లు చినిగిపోయినవి ఇలాంటివి కూడా ఇగ్నోర్ చేయాలి. అంటే అసలు మేము వేసుకోకూడదు. హోమ్ మీటింగ్స్ ఎక్కడన్నా పోతే ఈ లోవర్స్ అనేవి ఆహ్, ఇటివి హాఫ్ ప్యాంట్స్ అనేటివి, చిరిగిపోయిన జీన్ ప్యాంట్ ఇలాంటివి ఎప్పుడు గాని, ఎక్కడే గాని వేసుకెళ్ళకండి. దేనికంటే మంచిది వెళ్ళకపోకుండా ఉండడమే మంచిది. ఇంకొకటి ప్రాపర్ డ్రెస్ కోడ్ మనము ఏదైతే సరే నేనిది చెప్పట్లేదు. మీరు వెస్టేజ్‌దే మీరు సూట్ బూట్ ఏసుకోండి. లేదంటే వెస్టేజ్‌దే మీరు శారీ కట్టుకోండి అని చెప్పట్లేదు. కనీసము మనం వేసుకున్న డ్రెస్సు అది అఫిషియల్‌గా ఉండాలి. షర్టు, ప్యాంటు. లేదంటే మంచి జీన్ ప్యాంట్ అయినా గాని, మంచి జీన్ ప్యాంటు, ఒక షర్టు. అంటే కాంబినేషన్ సెట్ అవ్వాలక్కడ. హెయిర్ స్టైల్ గూడా కొంచెం క్లియర్‌గా ఉండాలి. సో, ఇది డ్రెస్ కోడ్‌లో ఈ పాయింట్స్ మీరు కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఎందుకంటే మనం వెళ్ళేది ఒక కంపెనీ గురించి సక్సెస్‌ఫుల్ కంపెనీ గురించి మేము ఎదుటి వాళ్ళకి చెప్పడానికి వెళ్తున్నామంటే మనలో మనము క్లియర్ కట్‌గా ఉండాలి. మన డ్రెస్ కోడ్ అయినా గాని, ఏదైనా గాని క్లియర్‌గా ఉండాల. అంత పెద్ద కంపెనీ గురించి మేము చెప్పడానికి వెళ్తున్నాం అంటే మేమే ఎగ్జిక్యూటివ్ ఒక డిస్ట్రిబ్యూటర్‌లా ఒక కంపెనీ గురించి చెప్పడానికి వెళ్తున్నామంటే మన డ్రెస్ సెన్స్ బాగుండాలి అంటున్నా నేను. మూడోదొచ్చేసి యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్. ఇక్కడ యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్‌లో ఏమొస్తున్నాయి? ఈ మెయిన్ వచ్చేసి యాటిట్యూడ్ అంటే మే ఎదుటివాడికి చెప్పేది. ఎదుటివాడికి చెప్పే ప్రతి మాట ఎంత ఎక్సైట్‌మెంట్‌కి తీసుకొని రావాలి. చెప్పే ప్రతి బిజినెస్ ప్లాన్, చెప్పే ప్రతి వర్డ్ అతను ఎంత క్లారిటీగా వింటున్నాడు. అతనికి అర్థమవుతుందా లేదా? వాడు ఇప్పుడు మీరు చెప్పేది నువ్వు చేసినా, చేయకపోయినా నేను ఈ బిజినెస్‌ని వదలను. నేను 100% దీంతోనే ఉంటాను. నువ్వు చేసినా, చేయకపోయినా అనే వాళ్ళ ఒక భావన తీసుకొని రావాలి మేము. సో, ఇలా యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజ్ క్లియర్ కట్ ప్రూఫ్‌తో ఉండాలి మనది. అతని ఓకే సార్. దృష్టి సార్. ఒక్క ఒక్క నిమిషం. అందరికి గుడ్ న్యూస్. గిద్దలూరు స్టోర్ ఓపెన్ అయింది రేపటి నుంచి. ఓకే. గుడ్ సార్. చాలా మంచి వార్త చెప్పారు సార్ మీరు. చాలా మంది ఉమ్. ఇబ్బంది పడుతున్నారు మన దీని గురించే. ఇప్పుడే స్టోర్ ఓపెన్ అయిందని మెసేజ్ వచ్చింది. మీ అందరికి మంచిది. జూమ్ లో చెప్తున్నాను. మనందరికి గుడ్ న్యూస్. చాలా మంచిది సార్. థాంక్ యూ. ఓకే సార్, కంటిన్యూ సార్. సో, అదే థర్డ్ వచ్చేసి యాటిట్యూడ్ అండ్ బాడీ లాంగ్వేజు ఎక్సైట్‌మెంట్ ఫీల్ ఆలి. మీరు చెప్పే ప్లాను, మీరు చెప్పే ప్రతి వర్డ్‌ను ఆహ్, ఎదుటి వ్యక్తికి ఆహ్, అట్రాక్ట్ అయ్యేలా మీరు చెప్పాలన్నమాట బిజినెస్ ప్లాను. ఇంకొకటి ఫోర్త్ వన్ వచ్చేసి టూల్స్. ఇక్కడ మనము బుక్లెట్స్ ఉన్నాయి, చెక్స్ ఉన్నాయి, పోస్టర్స్ మనం వేస్తుంటాం కదా! 10, 11కి డేట్‌లో ఆ పోస్టర్స్ మీది ఓకే. మీరిప్పుడు స్టార్ట్ అయ్యారు. మీ జర్నీ ఇప్పుడు స్టార్ట్ అయింది. మీకెటువంటి చెక్స్ రాలేదు. దానికి మీరు ఎటువంటి ఇబ్బంది పడే అవసరం లేదు. మీ అప్లైనర్స్ ఉన్నారు. మీ అప్లైనర్స్ చెక్స్ గూడా ఇక్కడ షో చేసుకోవచ్చు. మీ మీట్ హోమ్ మీటింగ్ మీరు వెళ్తున్నారు కదా! మీ హోమ్ మీటింగ్‌తో ఇప్పుడు ప్రతిసారి నేను గమనించా. శశి సార్ అయినా గాని, బిఎన్ రెడ్డి సార్ అయినా గాని, ఆ! వీళ్ళు యాస్ ఎ అప్లైనరు మన హుసేన్ సారు, మాలిక్ సారు, నాగరాజ్ సారు, మన ఇద్దరు మేడమ్స్ ఎవ్వరు చేసినా గాని వీళ్ళు పక్కా వీళ్ళు మన అప్లైనర్స్ అక్కడ ఉంటూనే ఉన్నారు. సో, వీళ్ళ చెక్స్ గూడా చూపించొచ్చు మీరు. ఇంకొకటి మీకు రూ. 500 చెక్కొచ్చినా గాని అది మీరు చూపించుకోండి. దానికి మీరు ఆహ్, తక్కువ చేసి చూపించకుండా ఉండకండి. ఎందుకంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరు బయట సబ్బులు, పేస్టులు కొంటూనే ఉన్నారు. ఎవరు ఒక రూపాయి అర్న్ చేసుండరు వాళ్ళ నుంచి. కిరాణా షాప్ నుంచి. రూ. 1 క్యాష్ బ్యాక్ వచ్చుండదు. కానీ మీకిక్కడ వచ్చింది 1 మంత్‌లో మీరు 10,000కి, 2,000కి మీరు సామాన్లు తీసుకుంటే మీకు 150, 200 వచ్చినా గాని అది మీకు క్యాష్ బ్యాక్ వచ్చినట్టే కదా! చూడండి నాకు కూడా వచ్చింది 1 మంత్ నేను జాయిన్ అయ్యానని మీరు చూపించుకోవచ్చు. సో, హోమ్ మీటింగ్ ప్రతి ఒక్కరు వెళ్ళేది. నేను ఇప్పుడు మొన్న లాస్ట్ టైమ్ నాతో నాగరాజు సార్ మాట్లాడినప్పుడు కొన్ని పాయింట్స్ అతను నేను డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ఏంటంటే సార్ నేను అక్కడ వెళ్ళిన తర్వాత కొంతమంది ప్రొడక్ట్స్ గురించి అప్పటికప్పుడు మేము చెప్పి వాళ్ళతో ఐడీ వేపించి అప్పుడే మేము 60 పీబీ, 100 పీబీ చేపిస్తున్నామన్నారు. చాలా మంచిది. అది కరెక్ట్. అది అసలు మెయిన్ అది చేయాల్సిందే. కొంతమంది ఏం చేస్తామంటే మనము వెళ్లి చెప్పి మొత్తం అయిన తర్వాత 2, 3 డేస్ తర్వాత
మళ్ళీ వాళ్ళకి మేము టచ్‌లో వస్తే వాళ్ళు ఇగ్నోర్ చేసేస్తారు. ఎందుకంటే మర్చిపోయుంటరు నిజానికి చెప్పాలంటే. మేమేం చెప్పామో కూడా. సో, ఇక్కడ హోమ్ మీటింగ్ అనేది నిజానికి ఎంతసేపు చెప్పాలి? ఏం చెప్పాలి? ఏ ప్రొడక్ట్స్ గురించి వాళ్ళకక్కడ మేము క్లియర్ కట్‌గా అర్థమయ్యేలా చెప్పాలి. ఇవనేది నార్మల్‌గా హోమ్ మీటింగ్ అనేది 40-60 నిమిషాల లోపు సార్ క్లియర్ చేసుకోవాలి. 40-60 నిమిషాలే మనం వాళ్ళ టైం తీసుకోవాలి. మినిమమ్ 10 10 మంది హోమ్ మీటింగ్ ఇప్పుడు ఎన్నైతే జరిగాయో ఎక్కువ శాతం మన 10 మంది, 15 మంది ఉన్నారు. ఓకే. అంతమంది ఉన్నా గాని చాలా బెటర్. 10 మంది, 20 మంది, 15 మంది ఉన్నా గాని చాలా బెటర్. సో, వాళ్ళకే మేము ఫస్ట్ మన మనం క్యాటలాగ్ తీసుకెళ్ళాలి. క్యాటలాగ్ తీసుకెళ్ళి తర్వాత కొన్ని ప్రొడక్ట్స్ మేము తీసుకొని వెళ్తూనే ఉంటాం. ప బ శశి సార్ ప్రతి దాని గురించి చెప్తూనే ఉంటారక్కడ. సో, ఒక 5 లేదా ఒక 6 వీటి నుంచే మేము ఆహ్, వాళ్ళకి చెప్పాలన్నమాట. చిన్న చిన్నవి ప్రతి ఒక్కరికి మేము పోయినమ్మటే వాళ్ళకి ఎటువంటి డిసీజెస్ ఉన్నాయో మనకు తెలియదు. సో, మనము 2 రకాలుగా కొన్ని అవి, కొన్ని ఇవి. ఆల్రెడీ మేము ఇవి చూపిస్తుంటాం. ఫ్లోర్ క్లీనర్స్ దాని గురించి చూపిస్తుంటాం. తులసి డ్రాప్స్ గురించి చూపిస్తుంటాం. ట్రయల్స్ చూపిస్తూనే ఉంటాం. సో, ఏ ప్రొడక్ట్స్ టీ గురించి, లేదంటే కాఫీ పౌడర్ గురించి, పేస్ట్ గురించి, రైస్ బ్రాన్ ఆయిల్ గురించి, అలోవెరా గురించి, లేదా స్పైరులినా గురించి ఇవి మెయిన్ అన్నమాట. ఇవే పాయింట్స్ ఎందుకు నేను చెప్పాలంటున్నా అంటే, ఇవి చిన్న చిన్నవి ఎప్పుడు ఎవరు తాగుతారు? ప్రతిరోజు తాగుతారు. పేస్ట్ ఎవరో 10 మందుంటే కనీసం నలుగురన్నా తాగుతారు కదా! పేస్ట్ డైలీ యూజే. రైస్ బ్రాన్ ఆయిల్ డైలీ యూజే. అలోవెరా, స్పైరులినా. అలోవెరా గురించి, స్పైరులినా గురించి మనం వాళ్ళకి అర్థమయ్యేలా అక్కడ మనము ప్రొడక్ట్ గురించి చెప్పకూడదు. ప్రొడక్ట్ రిజల్ట్ గురించి చెప్పాలి. ఇది వాడితే ఏమవుతది? మనకి ఏం లాభం ఉంది? దాని గురించి మేము ప్రొడక్ట్ గురించి చెప్పాలిక్కడ. అలోవెరా గురించి మనప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఇమ్యూనిటీ పవర్ పెంచుతది కాబట్టి దీని గురించి చెప్పొచ్చు. ఇది ఎవరన్నా యూజ్ చేయొచ్చు. ఇంకోటి స్పైరులినా మనకి ఇమ్యూనిటీ బూస్టరు, బలంకిస్తది. ఇప్పుడు మేము తినే ప్రతి ఆహారము దాంట్లో అంతగా ఎక్కువ పోషకాలు లేవు. అన్ని కెమికల్‌తో చాలా వరకు వస్తూనే ఉన్నాయి. తింటున్నాము అంత బలం రాట్లేదు. స్పైరులినా చాలా ప్రతి ఒక్కరు తీసుకోవాల్సింది ఇది స్పైరులినా 3 నెలలు కనీసం తీసుకోవాల్సింది. అలోవెరా కనీసం 3 నెలలు తీసుకోవాల్సిందే. సో, ఈ రెండిటి గురించి చెప్పండి. మన సప్లిమెంట్ మెయిన్ అన్నమాట ఇది. సో, వీటి గురించి చెప్పి పేస్టు, రైస్ బ్రాన్ ఆయిలు ఇంకా కొంచెం చిన్న చిన్నవి మన ఫ్లోర్ క్లీనర్స్ అయినా గానీ, టాయిలెట్ క్లీనర్స్ అయినా గానీ ఇవి ఉన్నాయి. ఇవి చెప్పి ఇవి ఎందుకు చెప్పమంటున్నా అంటే ఇవి బై చేపియాలి మీరు. అప్పుడు హోమ్ మీటింగ్ చేపిచ్చాము. ఒక 10 మందొచ్చారు. కనీసం ఆ 10 మందికి మేము ఐడీ వేయాల్సిందే. సరే ఓకే. ఒకరు, ఇద్దరు లెఫ్ట్ అయిపోతారు. చూద్దాం, రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం అంటారు. ఓకే. వాళ్ళని ఎక్కువ మీరు ప్రెషర్ చేయకండి, పట్టించుకోకండి. ఎవరైతే ఇంట్రెస్టెడ్‌గా సార్ ఐడీ చేసుకుంటా నేను అన్న వాళ్ళకే మీరు అందులో ఐడీ క్రియేట్ చేపిచ్చేయండి. అప్పటికప్పుడు ఐడీ వేసేయండి. కొంతమంది సరే పాన్ కార్డ్స్ ఇష్యూ అవుతూ ఉంటాయి. వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అది ఇది కొంచెం పేరు, నేమ్ చేంజ్ రాంగ్ ఉండటము అలాంటివి అవుతూ ఉంటాయి. ఓకే. అవి వదిలేసినా గానీ వాళ్ళకి గూడా మీరు పాన్ కార్డ్ గురించి మన ఆధార్ కార్డ్ చేంజెస్ కోసం గూడా మనం చేపియాలి. ఇది చేపిచ్చి ఎవరైతే ఐడీస్ వేసుకుంటారో వాళ్ళతో ఈ ప్రొడక్ట్స్ ఏవైతే మీరు చెప్పారో అవే మీరు బై చేపిచ్చండి. హుసేన్ సార్ వింటున్నారు కదా! హుసేన్ సార్ పక్కన పెట్టేసారా? మీకోసమే నేను ఈరోజు చెప్పేది. ఇంకొకటి ఐడీ క్రియేట్ చేయడం తెలుసు వెస్టేజ్ యాప్. ఇంకొకటొచ్చేసి జూమ్ యాప్. ఇవి 2 ఎప్పుడైతే మీటింగ్ అయిపోద్దో ఇవి 2 మనము కంపల్సరీగా ఇంపార్టెంట్ ఇవి. ఇవి 2 మేము డౌన్‌లోడ్ చేసి ఐడీ క్రియేట్ చేయడము, జూమ్ యాప్ ద్వారా టైమింగ్ చెప్పడము, ఎన్ని గంటలకు జూమ్ మీటింగ్ వస్తది, ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి ఏమొస్తది, టెస్టిమోనీస్ ఎప్పుడవుతాయి, 8 గంటలకు టెస్టిమోనీ అవుతది. మార్నింగ్ 5:00కి మనకు ప్రొడక్ట్ నాలెడ్జ్ గురించి వస్తుంటాయి. సో, వాళ్ళకి చెప్పాలన్నమాట. ఫలానా లింక్ ఈ గ్రూప్‌లో వస్తది. వాళ్ళ వాట్సాప్ నంబర్ తీసుకొని మన గ్రూప్ ఉంది కదా! ఆ గ్రూప్‌లో యాడ్ చేసి ఈ జూమ్‌లో మేము కూడా వస్తుంటామండి. మీరు గూడా ఒకసారి వచ్చి వినండి. టెస్టిమోనీస్ అవి వింటూ ఉండండి అని చెప్పాలా వాళ్ళకు. గ్రూప్‌లో యాడ్ చేయాలి, వెస్టేజ్ డౌన్‌లోడ్ చేయాలి, జూమ్ యాప్ డౌన్‌లోడ్ చేయాలి. ఈ 3 ఖచ్చితంగా చేయాలన్నమాట. సో, కొంతమంది ఏంటంటే
నేను చేయలేను, నేను చెప్పలేను అంటారు. ఈ ఇవి కూడా వచ్చాయి. అరే నువ్వే చెప్పొచ్చు కదా! ఇప్పుడు ఎన్ని రోజులు బిఎన్ రెడ్డి సార్ వస్తారు. ఇప్పుడు లీవ్‌లో ఉన్నారు కాబట్టి వస్తున్నారు. ఇప్పుడు ఎన్ని రోజులని శశికుమార్ సారే వస్తారు. మీకై మీరు లీడర్ అవ్వాలి. మీకై మీరే లీడర్ అయితే అక్కడేంటంటే మనకు ఎవరిది అవసరం లేదనమాట. వేరే వాళ్ళది ఆహ్, తోడు ఇక్కడ అవసరం లేదు. సో, నేను చెప్పలేను, నాకు భయము, నాకు రాదు. నా ముందు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళేదన్నా జవాబు అడిగితే ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్పలేను. ఇలా మీరు భయపడకండి. ఇప్పుడు ఎవరైనా గాని డైరెక్ట్ మొత్తం నేర్చుకొని ఎవరు రాలేరిక్కడ. చిన్న చిన్నగా ఆటోమేటిక్‌గా మీకే అలవాటైపోద్ది. ముందు ఇద్దరికి జెప్పండి. తర్వాత ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది, 20 మంది. అలానే మీరు ఒక్కొక్క వాళ్ళడిగితేనే కదా! మాకు కూడా తెలిసేది. మేము దాని గురించి మళ్ళీ వెతికేది. అరే! ఇది నిజమా? తప్పా? నేను చెప్పేది. సో, అప్పుడే మీరు నేర్చుకుంటారు. సో, ఇక్కడ మీరు మొహమాటాలు పెట్టుకోకండి. మొహమాటాలు పెట్టుకుంటే మళ్ళీ ఇబ్బందొస్తది. మేమెక్కడ మళ్ళీ సక్సెస్ అవ్వలేము. మనకు ఇంతకు ముందు గూడా నేను చెప్పున్నా. ఈ పాయింట్సు ఆహ్, మనం ఏం నేర్చుకోవాలి అనేది. ఏం నేర్చుకోవాలి మనకై మనము వేరే వాళ్ళకి చెప్పాలనుకుంటే, మనకై మనం ఏం నేర్చుకోవాలంటే వాట్ ఈస్ విస్టేజ్ బిజినెస్? విస్టేజ్ అంటే ఏంటి? ఇంకొకటి సెకండ్ పాయింటొచ్చేసి కంపెనీ ప్రొఫైల్. కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకోండి. రెండో పాయింట్ అది. మూడోది నాలెడ్జ్, ప్రొడక్ట్ నాలెడ్జ్. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క లీడర్‌కి తెలిసుండాలి. బిజినెస్ ప్లాన్. బిజినెస్ ప్లాన్‌లో కొన్ని చేంజెస్ వచ్చినాయి. మన సీఎన్‌సీ గురించి చేంజెస్ వచ్చినాయి. 60 పీవీ, 100 పీవీ ఇప్పుడు లేవన్నమాట. సో, వీటి గురించి గూడా కొంచెం క్లారిటీ అందరూ తీసుకోవాలి. ఇంకొకటి మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ ప్లాన్ అని ఒకటొచ్చింది. దాని గురించి గూడా ఒకరోజు దాని గురించి ఈ రెండిటి గురించి ఒకరోజు మేము సెపరేట్‌గా జూమ్ తీసుకుందాం. సో, బిజినెస్ ప్లాన్‌లో అప్డేట్స్ ఇవి. మేము బిజినెస్ ప్లాన్ ఆల్రెడీ మనకు తెలిసింది 60 పీవీ, 100 పీవీ లేదంటే 200 చేసినా గాని, 300 చేసినా గాని అదే వచ్చే వోచర్స్ అవన్నీ వేరే ఉన్నాయి. ఇప్పుడు ఇవి కొన్ని యాడ్ అయినాయి అప్డేట్ పాయింట్స్. ఇవి గూడా తెలిసుండాలా, నేర్చుకోవాలి. సో, ఇంకోటి 5 వచ్చేసి ఓనర్‌షిప్, రెస్పాన్సిబిలిటీ. ఈ 5, ఈ 5 మనలో ఉండాలంటున్నా నేను. ఎవరైతే సక్సెస్‌గా ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నామో ఈ 5 ఉండాలి. సో, ఇంకొకటి చాలా వరకు మన వాళ్ళందరూ ఏమంటున్నారంటే భయపడుతున్నారు. ఇంతకు ముందు గూడా నేను చెప్పాను. ఏమని ఆహ్, మనకు ఎనక్కి లాగేటివి ఏంటివి? ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఆహ్, ఏదన్నా చెప్పాలంటే ఫెయిల్యూర్‌కి 4 మిత్రులని చెప్తుంటా గదా! బద్ధకము, ఈ మొహమాటము, ఇంకొకటి ఈ వాయిదా వేయటము, భయము ఇలాంటివి ఉండకూడదు. ఆల్రెడీ చెప్పా ఇవన్నీ. నేనిప్పుడు మళ్ళీ అవి చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే, చెప్పిన మ్యాటరే తర్వాత చెప్తే బాగోదు. సో, నేను ఈరోజు హోమ్ మీటింగ్ గురించి ఇదే చెప్పాలనుకున్నా. ఇంకొకటి సీఎన్‌సీ 60, 100 పీవీ లేదు కదా! 150 పీవీ అమల్లోకొచ్చేసిందిప్పుడు. 150 పీవీ చేసుకుంటేనే మనకు వోచర్ దొరుకుద్ది. సో, ఇక్కడ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే, మీరెంతకన్నా కొనుక్కోండి ఇక్కడ ఇప్పుడు. కానీ బ్రౌన్స్ రైటర్ ఆ లెవెల్ మళ్ళీ సిల్వర్, గోల్డ్ అలా వెళ్ళిన వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉన్న వాళ్ళకు సెపరేట్‌గా మీరు 40, 100 పీవీ కనీసం చేయాల్సిందే. సో, ఇక్కడ ఇది మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అని చెప్పాము కదా! కొంచెమే చెప్తా, ఎక్కువ చెప్పను. ఏంటంటే మన మ్యాచింగ్ క్లబ్‌లో వచ్చేసి స్టార్టింగ్‌లో జాయిన్ అయిన వాళ్ళు దీనికి అంటే ఇందులో సెపరేట్‌గా దీంట్లో ఇన్‌కమ్ ఉందన్నమాట. మంచి ఇన్‌కమ్ ఉంది ఇందులో. ఎలా అంటే 5% నుంచి 16% లోపల ఉన్నవాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళు 2 ఇన్వాయిస్‌లు చేపించుకోవాలి. ఎలా 20 పీవీది సెపరేట్ ఇన్వాయిస్, 40 పీవీది సెపరేట్ ఇన్వాయిస్. టోటల్ 60 పీవీ. ఎవరు 5% నుంచి 16 లోపల ఉన్న వాళ్ళకు. తర్వాత వాళ్ళు ఎలిజిబుల్ దీనికి మ్యాచింగ్ క్లబ్. ఎవరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెంబర్స్ చెప్తున్నా నేను. న్యూ మెంబర్స్ కాదు. ఎగ్జిస్టింగ్ ఎవరైతే 31 మేకి ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకే ఇది లాగు అవుతది.
వాళ్ళకే ఇది ఓన్లీ. న్యూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మ్యాచింగ్ క్లబ్ రావాలంటే కనీసము 300 పీవీ తీసుకోవాల్సిందే వాళ్ళు. 300 పీవీ ఒకేసారి వన్ టైం పర్చేస్ ఇది. వన్ టైం తీసుకుంటే వాళ్ళు మ్యాచింగ్ క్లబ్‌లో వచ్చేస్తారు. ఇంకొకటి ఫాస్ట్ స్టార్ట్ 8% కూడా వాళ్ళు వచ్చేస్తారు. ప్రోడక్ట్ కూడా వచ్చేస్తది ₹750ది. ఇక్కడ ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇక్కడ మన 2 విధాలుగా దీంట్లో చెప్పాడతను. టైప్ ఏ, టైప్ బి. టైప్ ఏ మీ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్. ఫస్ట్ లైన్‌లో ఆల్రెడీ 300 పీవీ ఎవరైతే తీసుకున్నారో సెకండ్ లైన్‌లో 300 పీవీ తీసుకుంటే అక్కడ మ్యాచింగ్ అవుతుంది కదా! ఆ క్లబ్ అయిన తర్వాత అది సెపరేట్‌గా అమౌంట్ మీకు ₹900 ఎన్ని అలా మ్యాచింగ్స్ అయితే అన్ అన్ని ₹900 మనకు వస్తూ ఉంటాయి. ఇక్కడ ఎలా అంటే వీక్లీ పేమెంట్‌లా ఇచ్చాడన్నమాట. మంత్లీ 4 వీక్స్ కదా! సో, ఇక్కడ 100 పెయిర్స్ వరకు మేమలా ఒక్క మంత్‌లోనే 100 పెయిర్స్ వరకు మనం చేసుకోవచ్చు. సో, మనకి ఇది స్టార్టింగ్‌లో ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బందే. ఎవరైతే ఆల్రెడీ మంచి పొజిషన్‌లో ఉన్నారో వాళ్ళకి చాలా ఇది బెటర్ అన్నమాట. ఎందుకంటే మ్యాచింగ్ క్లబ్స్ చాలా వస్తుంటాయి. వాళ్ళకి ఆటోమేటిక్‌గా దానితో బిజినెస్ వాల్యూమ్ చాలా పెరిగిపోద్దిక్కడ. సో, దాని గురించి వాళ్ళు ఆలోచించి ఇది స్టెప్ తీసుకున్నారు. ఎందుకంటే వేరే కంపెనీస్ గూడా ఆల్రెడీ మంత్లీ వీక్లీ ఇన్‌కమ్స్ ఇస్తున్నాయి. చాలా మంది పాయింట్స్ ఇవే వచ్చినాయి. వీక్లీ ఇన్‌కమ్స్ వస్తున్నాయి కదా! మనకెందుకు లేదు అంటే, మన వాళ్ళేం చేశారంటే, వీక్లీ ఇలా మ్యాచింగ్ క్లబ్ చేశారు. అది కన్సిడర్ ఎలా అయితదంటే 300, 300 ఇవి తీసుకొని మొత్తము మ్యాచింగ్ క్లబ్‌లోకి ఏవైతే పాయింట్స్ ఇంకా ఉన్నాయో అవి క్యారీ ఫార్వర్డ్ టు నెక్స్ట్ మంత్ అయిపోవడము. వాటి పేమెంట్ గూడా ఆ నెక్స్ట్ మంత్‌లో రావటం. మళ్ళీ మ్యాచింగ్ అయినప్పుడు ఆ పాయింట్స్‌తో కలిపి. అలా ఈ స్ట్రక్చర్ ఉందన్నమాట. సో, ఎవరైతే 31 మే అని చెప్పాను కదా! న్యూ మెంబర్స్‌కి 300 పీవీ మ్యాచింగ్ క్లబ్‌లో రావాలంటే. కానీ కొంతమంది చేయలేరు. వాళ్ళ ఇబ్బందేం లేదు. మ్యాచింగ్ క్లబ్‌లోకి రావాలంటే దాని అమౌంట్ తీసుకోవాలంటే 300 పీవీ చేయండి. లేదంటే మీరు 60, 40, 100 ఏది చేసుకున్నా పర్లేదు. 150 సీఎన్‌సీలో ఉంటా నేనంటే ఇబ్బంది లేదు. 150 సీఎన్స్‌లో ఉండండి. ఇప్పుడు ఆల్రెడీ 31 మేలో ఎవరైతే దానికి ముందు తీసుకున్నారో వాళ్ళకు మ్యాచింగ్ క్లబ్ అమౌంట్ రావాలి అంటే ఇక్కడ 2 ఇన్వాయిస్‌లు మీరు ఒకేసారి ఒకసారే ఇక్కడ పర్చేజ్ చేయాలన్నమాట. వన్ టైమ్ ఇది. దాని తర్వాత అవసరం లేదు. మ్యాచింగ్ క్లబ్‌లోకి మీరు జాయిన్ అయిపోయినట్టే అప్పుడు. ఇప్పుడు బ్రౌంజ్, సిల్వర్, గోల్డ్ ఉన్న వాళ్ళు 40 పీవీ సెపరేట్ ఇన్వాయిస్ ఒకటి. అక్కడ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన వెస్టేజ్ యాప్‌లో ఎంసీఐ అని ఆల్రెడీ ఇచ్చేసాడు. మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్ అని ఒకటి సెపరేట్‌గా ఆప్షన్ ఇచ్చేసాడు. అందులో మేము చేసుకోవాలన్నమాట. లేదంటే మీరు ఎక్కడైతే బిల్డింగ్ చేపిస్తున్నారో అక్కడ మన స్టోర్ దగ్గరికి వెళ్లి మనకు మ్యాచింగ్ క్లబ్ ఇన్సెంటివ్‌లో చేయండి ఇదంటే వాళ్ళు ఆటోమేటిక్‌గా చేసేస్తారు. బ్రౌన్, సిల్వర్, గోల్డ్ ఉన్నవాళ్ళు 40 పీవీ సెపరేట్ ఒక ఇన్వాయిస్. 100 పీవీది ఒక సెపరేట్ ఇన్వాయిస్. ఇది వన్ టైమే. ఇది ఎందుకు చేపించుకోవాలంటే, మీ కింద ఎంతమంది డౌన్‌లైనర్స్ ఉన్నారో, ఒకవేళ మన కింద డౌన్‌లైనర్స్ ఉన్న ప్రతి ఒక్కరు 300 పీవీ చేసినా గాని, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్స్ వాళ్ళు ఈ మ్యాచింగ్ క్లబ్ ఎవరైతే తీసుకొనుంటారో, ఆ ఆ అమౌంట్ అప్‌లైనర్స్‌కి పోకుండా మనకొస్తదనమాట. కింద ఎంతమంది డౌన్‌లైన్స్ ఉంటే, వాళ్ళు చేసే బిజినెస్, ఆ వాల్యూమ్, ఆ పీవీసు, ఆ బీవీసు వాటి మీద మనకొచ్చే పేమెంటు మనకు ఇక్కడ మ్యాచింగ్ క్లబ్‌లో మనకు దొరుకుద్ది. లేదంటే అది ఆటోమేటిక్‌గా పైన ఎవరైతే మ్యాచింగ్ క్లబ్ తీసుకొనున్నాడో ఆ వ్యక్తికే ఆ అమౌంట్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ఇది మెయిన్ ఇది. ఈ మనీ మేము మ్యాచింగ్ క్లబ్‌లోది తీసుకోవాలనుకుంటే, మనం ముందు మ్యాచింగ్ క్లబ్‌కి అక్కడ మనం ఈ ఇన్వాయిస్ మేము తీసుకొనుండాలి. వన్ టైమే ఇది. యాక్టివేషన్ ఇది. వన్ టైమ్ యాక్టివేషన్ మేము 100% ఇది తీసుకుంటే మనకప్పుడే మన కింద జరిగే మ్యాచింగ్ క్లబ్ పీవీస్, బీవీస్ మీద మనకు అమౌంట్ అనేది వస్తది. సో, క్రౌన్ డైరెక్టర్ వాళ్ళ లెవెల్‌లో ఉంటే 100 పీవీ సెపరేట్, 100 పీవీ 2 ఇన్వాయిస్‌లు. యూసీడీ, డీసీడీ వాళ్ళకి సెపరేట్ ఉంది. 300, 100 పీవీ. సో, ఇలా ఉందన్నమాట ఇది మన మ్యాచింగ్ క్లబ్ ద్వారా. దీని గురించి ఇంకా క్లారిటీగా ఒకరోజు మేము మీటింగ్ పెడదాం ఇబ్బంది లేదు. ఆహ్, అర్థమైందనుకుంటా నేను ఈరోజు చెప్పింది హోమ్ మీటింగ్ బిజినెస్ పాయింట్స్. హోమ్ మీటింగ్ ఇవన్నీను.
ఎందుకంటే నేను పెట్టాల్సి వచ్చింది ఈరోజు. మనం చెప్పాను ఆల్రెడీ. చాలా మంది మాలిక్ సార్, హుసేన్ సార్, నాగరాజ్ సార్, మన బిఎన్ రెడ్డి సార్, శశి సార్ వీళ్ళందరూ డైలీ ఏదో ఒక మీటింగ్ వెళ్తూనే ఉన్నారు. సో వాళ్ళు అక్కడ ఉండి అంత కష్టపడుతున్నారు. నేను ఈ కనీసం 10 రోజుల నుంచి వెళ్తూనే ఉన్నారు. సో చిన్న ఒక మీటింగ్ పెట్టిద్దాము, చాలా రోజులు అయిపోయింది. నాకు తెలిసిన నేను ఏవైతే ఉన్నాయో పాయింట్స్ వాళ్ళ ముందు పెడదాము. మన టీమ్ బిల్డప్ కోసమే కాబట్టి నేను ఈ పాయింట్స్ ఆల్రెడీ నోట్ చేసుకొని మీ ముందు చెప్తున్నా. సో అందరికీ అర్థమయ్యాయని అనుకుంటాను. ఓకే. థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీటింగ్ నేను ఇవ్వాల్సి అనుకున్నది ఇదే. సార్ ఓకే శశి సార్. భాష సార్, థ్యాంక్ యూ సార్. ఎవరైనా భాష సార్తో మాట్లాడతారంటే మాట్లాడండి. ఎవరైనా మీ డౌట్స్ ఉంటే అడగొచ్చు. లీడర్స్ ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. మీకు ఏదైనా మీరైనా సబ్జెక్ట్ చెప్పాలంటే మాట్లాడండి. టైం ఉంది. గుడ్ మార్నింగ్ బాస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. చాలా మంచి పాయింట్ చెప్పారు. అదే జూమ్ లోకి వస్తేనే ఇలాంటి పాయింట్స్ అనేది తెలుస్తుంది. సో చాలా మంది ఏంటంటే మనం చెప్తా ఉన్నాము, మీ డౌన్లైనర్స్ ఫాలోఅప్ చేయండి, జూమ్ లో తీసుకురండి, మార్నింగ్ ఇప్పుడు ఈవినింగ్ నైట్ అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే కొంతమందికి ఏంటంటే మీటింగ్స్కి వెళ్ళే టైం ఉండదు. కొంతమంది బిజీగా ఉంటారు. ఇప్పుడు గిద్దలలో 1 లేదా 2 జరుగుతాయి. సో నంద్యాలలో కూడా అంతే జరుగుతుంది. సో అలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే వెళ్ళలేని పరిస్థితుల్లో కనీసం మనం జూమ్ మీటింగ్ అటెండ్ చేస్తే కొత్త కొత్త విషయాలని తెలుస్తుంది. ఇప్పుడు చాలా మందికి ఈ అవునవును. మ్యాథ్మెటిక్ల గురించి తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్పారు, మన గ్రూప్ లో పెట్టాం, చాలా మంది చదవట్లేదు, నిర్లక్ష్యం. ఆ నిర్లక్ష్యం కరెక్ట్. వల్ల అనేది మనం ఎక్కడ ఆగిపోయామో అక్కడే ఆగిపోతున్నారు. మ్మ్. ఆ ఈ సిస్టమ్ పూర్తి తెలిసినోడు ఖచ్చితంగా ప్రాణం పెట్టి పనిచేస్తాడు 100%. ఎందుకంటే ఇప్పుడు లక్ష్యాలు తీసుకున్నాను అతనికి తెలుసు, అతను ఎలా లక్ష్య చేశాడు, ఎలా కష్టపడ్డాడు, ఇంకా ఏంటి ఇందులో ఫ్యూచర్ అని తెలుసు. సో ఆ ఫ్యూచర్ మన వాళ్ళకి అర్థం కావట్లేదు. మనం రోజు చెప్తా ఉన్నాము రమ్మని, కొంతమంది మధ్యలో వస్తున్నారు, మధ్యలో లెఫ్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఏమన్నా లాభం అని చెప్పి మధ్యలో వెళ్ళిపోతే మ్మ్. ఇంట్రెస్ట్గా వినాలి. ఎవరు చెప్పినా కానీ, ఎవరు ఎలాంటి విషయం చెప్పను, ఆ విషయాన్ని మనసు పెట్టి మైండ్ పెట్టి వింటే ఖచ్చితంగా అందులో మంచి మంచి పాయింట్స్ అనేది మనకు దొరుకుతాయి. సో ఆ పాయింట్స్ వల్ల మనం ఈజీగా సక్సెస్ అవుతాము. ఇప్పుడు నేను బిజీగా ఉన్నాను సరే, మనం ఇప్పుడు కొంతమంది మేము బిజీగా ఉన్నాం, ఆ బిజీ వల్ల ఏమన్నా కానీ ఆదాయం ఉందా అంటే కూడా జీరో నాకు తెలిసి. సో వాళ్ళు ఎందుకు బిజీగా ఉన్నారో వాళ్ళకే తెలియదు. సో నేను కూడా సర్వీసులు ఉన్నా, ఇంటికి వచ్చి ఇప్పుడు నేను 15 డేస్ అయింది, కానీ ఒక్క రోజు కూడా నేను ఇంట్లో లేను. ఉదయం వెళ్తే నైట్ 10 కూడా అవుతుంది. ఎందుకు చేస్తున్నా, మన వాళ్ళందరం సక్సెస్ అవ్వాలి, మంచి ఆరోగ్యం తీసుకోవాలి. రీసెంట్గా మేము ఒక 2 డేస్ బ్యాక్ హోమ్ మీటింగ్కి వెళ్తే ఆ ఊర్లో ఒక ఆమెకు మోకాలు నొప్పులు అంటే డాక్టర్ కాడికి వెళ్ళా అన్నది. సో ఏం రాసిచ్చాడమ్మా డాక్టర్కి తీసుకురాబట్టి అని చెప్తే అసలు అసలు చాలా వండర్ఫుల్ విషయం ఇది. అసలు నాకు విచిత్రం అనిపించింది. ఆ డాక్టర్ రాసిన మెడిసిన్ కాదు, మనవి రాశాడు, మన హెల్త్ ప్రోడక్ట్ రాశాడు. ఇది గ్లో కాల్షియము, విటమిన్ D3 స్ప్రే, కొలాజన్, ఈ 3 రాశాడు. చూడండి, గిద్దలూరులోనే ఒక మంచి స్పెషలిస్ట్లే వాళ్ళ ఇంగ్లీష్ మెడిసిన్స్ అనేది వాళ్ళు అవాయిడ్ చేసి మన మెడిసిన్స్ రాసిచ్చారంటే దీనిలో ఎంత దమ్ము ఉన్నట్టు. సో ఈ విషయంలో కూడా ఎవరి ఆరోగ్యం కూడా, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుందామంటే కూడా మన వాళ్ళు నిర్లక్ష్యం. ఏమవుతుందండి, ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఆరోగ్యం విలువ? హాస్పిటల్ పాలైనప్పుడు తెలుస్తుంది. హాస్పిటల్లో 10 రోజులు బెడ్ మీద పనుకుంటే వాళ్ళకి తెలుస్తుంది. సో వాళ్ళని అడిగితే కూడా తెలుస్తుంది. ఇలాంటి ఒకసారి హాస్పిటల్కి వెళ్తే అక్కడ పేషెంట్ల బాధలు చూసి అప్పుడు అర్థమవుతుంది. చాలా మంచి ప్రోడక్ట్, 100% క్యూర్ అవుతుంది ప్రతి ఒక్కరికి. సో నేను ఒకటే చెప్తున్నా, డియర్ లీడర్స్, మీరు గ్రూప్లో ఎవరెవరు ఉన్నారో ఆన్ చేయండి, మొబైల్ జూమ్ మీటింగ్ లెక్క ఆన్ చేసి పక్కన పెట్టి వింటూ మీ పనులు మీరు చేసుకోండి. ఎప్పుడు ఎవరు జూమ్ మీటింగ్ ఎవరు మాటలకు ఎక్కడ కనెక్ట్ అవుతారో మీకే తెలియదు. ఆ కనెక్ట్ అయినప్పుడు ఏంటంటే మీకు ఫ్యూచర్ అర్థమైతే ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎప్పటికైనా కానీ ఒక సక్సెస్ రావాలంటే సమయం పడుతుంది. ఇది 3 గంటల సినిమా కాదు, పుట్టింగానే వెంటనే చనిపోయాము 3 hours లో మన లైఫ్ అంతా చూపిస్తారు. ఇది మనకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాలు నిలబడి ఉన్నారు. సో ఈ 3 సంవత్సరాలు అంటే కనీసం చూడండి, రోజులు నెలలు ఇట్లా సంవత్సరాలు గడిపితేనే కొంచెం సమయం పడుతుంది. సో ఓపిగ్గా నిలబడితే ఇందులో ఫ్యూచర్ అనేది మంది కాదు, మన పిల్లల ఫ్యూచర్ నిలబడుతుంది. చూడండి, ప్రతి ఒక్క నిన్న రీసెంట్ గా ఒక అబ్బాయి, ఆర్మీ అబ్బాయి రంగప్రసాద్ అని, వాళ్ళ అబ్బాయి వేరే సైడ్ పోస్టింగ్ వస్తే గిద్దలూరు ఇచ్చాడు ఫ్యామిలీ. నాకే ఫోన్ చేసి, ఇదేనా ఇట్లా నేను పిల్లల్ని జాయిన్ చేయడానికి వచ్చాను, ఇక్కడ ఇదేందన్న ఎల్కేజీ పిల్లలకి ఈమెనా ఫీజులు ఉన్నాయి అన్నాడు. అంటే 1 lakh అబోవ్ ఉన్నాయి. సో ఇప్పుడే ఇలా ఉంది, సరే లక్షలు పెట్టి చదివిస్తున్నాము. సో ఎంతమందికి ఉద్యోగాలు రావాలి, ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వాలి? టెక్నాలజీ పెరుగుతుంది. సో మనం లక్షలు పెట్టి చదివిస్తున్నాము. సో ఫ్యూచర్ పిల్లల పరిస్థితి, జాబ్ రాకపోతే కాంపిటీషన్ ఎక్కువైపోయింది.
సో ఇది వెస్టేజ్ రాబోయే రోజుల్లో ఈ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు అదే పనిగా పెద్ద పెద్ద మంత్రులు కూడా చెప్తున్నారు, ఇందులో ఫ్యూచర్ ఉంది నిలబడండి అని. సో మనం అది చెప్తున్నా కానీ ఆలోచించట్లేదు, చూస్తుండు కానీ ఆలోచించట్లేదు, ఇగ్నోర్ చేసేస్తారు. ఏందో లేదు, ఆ బిఎన్ఎడ్ ఏదో పెడుతున్నాలే, సెసార్ ఏదో పెడుతున్నాలే, వీళ్ళు ఏదో చెప్తున్నాలే అనుకుంటారు. కానీ నేను ఏ విషయం ఎవరు చెప్పినా కానీ ఖచ్చితంగా ఆలోచిస్తా. ఆడు ఎలాంటోడైనా కావచ్చు, విని మనం ఆలోచించిన దాంట్లో మహా అంటే ఒక 5 minutes సమయం వృధా కావచ్చు, కానీ ఆలోచించిన దాంట్లో మంచిది ఉంటే ఆ మంచి పాయింట్ పట్టుకుంటే మన లైఫే మారుతుంది. నేను ప్రతిరోజు ఇదే చెప్తున్నా ప్రతి ఒక్కరికి. చాలా మంది సార్ 60 పీవీ 100 పీవీ తీశారు, మనము పీవీల కోసం వచ్చామా, ఓచర్ల కోసం వచ్చామా, 1 lakh కొట్టడానికి వచ్చామా? సో ఓచర్ల ప్రకారం వేసుకుంటే 2000 ప్రకారం వేసుకుంటే నెలకు 4 వస్తాయి, 8000. సో మనకు 1 year లో 8000 కావాలన్నా, 1 year లో 1 lakh కావాలన్నా? సో ఇది ఆలోచించుకోవాలి. తెలివి అనేది మన దగ్గర ఎంత ఉందో దాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలో ఆ విధంగా ఉపయోగించుకుంటే ఖచ్చితంగా ఎక్కడైనా సక్సెస్ అవుతాము, పిల్లల ఫ్యూచర్ నిలబడుతుంది. సో ప్రతి ఒక్కరు జూమ్ మీటింగ్లకు రాండి. 1/2 hour ముందే మీ లీడర్స్ డౌన్లైనర్స్ మీరు ఎవరెవరు కొత్తగా ఐడియా చేశారో వాళ్ళకి తెలియదు. సో మనకే మీరే ఎక్కువ వినట్లేదు, మీరే ఎక్కువ జూమ్ మీటింగ్ రావట్లేదు. సో వాళ్ళు ఎలా వస్తారు? నేను ఈ జూమ్ మీటింగ్ లో పక్కగా ఎవరు వచ్చిన రాబోయే నేను చూస్తున్నా, సఫియా మేడం, రుక్షానా మేడం, సహాయనా మేడం, వీళ్ళు ముగ్గురు 100% ఫస్ట్ వీళ్ళే వస్తారు, ఇంట్రెస్ట్గా ఉంటారు. కానీ వీళ్ళ టీం తక్కువ ఉన్నా వీళ్ళు హెల్త్ పరంగా వాడి ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళకు హెల్త్ పరంగా బాగున్నాయి కాబట్టి నాకు ఫీడ్బ్యాక్ కూడా ఇస్తారు వాళ్ళు, సార్ వాళ్ళు. సో బాగుంది కాబట్టి వాళ్ళు పక్కా వస్తారు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. వాళ్ళకి తెలుసు నేను 100% చెప్తున్నా, ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా ఇంకొక సంవత్సరానికైనా కానీ వీళ్ళు మంచి పొజిషన్లో ఉంటారు వెస్టేజ్లో, నేను 100% గ్యారెంటీ ఇస్తా. సో ప్రతి ఒక్కరు ఇలా జూమ్ మీటింగ్లోకి వస్తే సక్సెస్ అవుతారు. ఇందులో క్రిష్ సార్ ఉండు, క్రిష్ అని చూడండి, క్రిష్ అని నాకు కొత్త లీడర్, నాకు 5th లెగ్లో. ఇతనికి ఇంతవరకు ఏ హోమ్ మీటింగ్ కూడా చేయలేదు నేను, ఇంతవరకు ఏ మీటింగ్ లేదు. జస్ట్ మన 5:30 జూమ్ మీటింగ్ లేకొచ్చి నైట్ 8 గంటల జూమ్ మీటింగ్ ని కనెక్ట్ అయ్యాడు. నాకే ఫోన్ చేస్తాడు, ఏం కొనాలి, ఏం చేయాలి. సో అట్లా తెలుసుకోవాలి, జూమ్ మీటింగ్ అంటే కనెక్ట్ అవుతారు. లాస్ట్ అండి స్వాతి మేడం ఉండ్రు, నా నా చెల్లెలతో సమానం. మేము ఇద్దరం వచ్చి అంటే వీళ్ళ హస్బెండ్, మేమంతా జలంధర్లో 4 years ఉన్నాం సర్వీస్లో. సో నేను నా స్టేటస్ చూసి వచ్చారు, చూసిన తర్వాత టయానికి కొంటుంది, టయానికి జూమ్ లేక ఒక రోజు రాలేకపోయినా కానీ టయానికి వస్తుంది, టయానికి వెళ్ళి సిఎన్సీ తీసుకుంటారు. సో ఇలా ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, మనకు అవసరం, ఆరోగ్యం మనకు అవసరము, డబ్బు మనకు అవసరం. ఎవడో ఏదో ఎగతాళి చేశాడంటే ఆ ఎగతాళి చేసిన దానివల్ల మనం మానుకుంటే మనకేమైనా లాభం ఉందా? సో ఇవన్నీ మీరు గమనించి మీరు శ్రద్ధగా దీని మీద ఫోకస్ పెట్టంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ బిఎన్ రెడ్డి సార్. మీ విలువైన సలహా చెప్పినందుకు ప్లస్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు. నెక్స్ట్ లీడర్స్ ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడవచ్చు, మీకు టైం ఉంది చాలా. ఎవరైనా మాట్లాడతారంటే మాట్లాడండి, డోంట్ వరీ. మీ అభిప్రాయం ఏమైనా కూడా చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్. జయరామ్ రెడ్డి సార్. జయరామ్ రెడ్డి సార్ మాట్లాడండి. నాకు ఈరోజు డ్యూటీ లేదు కాబట్టి ఫ్రీగా వింటున్నాను మీటింగ్. సార్ అయితే డ్యూటీలో కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి నిన్న కొంచెం బిజీగా చెప్పేసి వెళ్ళిపోయాను. సార్ యాక్చువల్గా మనకి ఎవరైనా మనము ఎక్కువ 99% మనము మొబైల్లోనే ప్లాన్ ఇస్తున్నాము. ఎవరికి హోమ్ మీటింగ్ ద్వారా కానీ ప్లాన్ తక్కువ ఇస్తున్నాం, మొబైల్లో ప్లానింగ్ ఇస్తున్నాం. మొబైల్లో ప్లానింగ్ ఇచ్చినప్పుడు పక్క పర్సన్ నాకు ఈ ప్రాబ్లం అని చెప్పినప్పుడు మనకు తెలియకుంటే మన టీం నెంబర్ను కనుక్కొని దీనికి ఇది వాడాలని చెప్పి మన మన డౌన్ లైన్లో ఉన్న టీం లీడర్స్ ఎవరు లేరు. వాళ్ళకి ఏదో తోచింది చెప్తారు, వాళ్ళు ఏదో ఆ టైంలో వినడం, ఆ టైంలో మాట్లాడడం, ఆ టైంలోనే ఆ ప్రోడక్ట్ తీసుకోకపోవడంగా జరుగుతుంది సార్. నేను చాలా విన్నాను, చూశాను సార్. నా టీం లీడర్స్ వాళ్ళకి తెలియకపోయినా కానీ కనీసం ఒక ఫ్లెక్స్ అంటే ఏంది, నాన్ అంటే ఏంది, అలోవీర్ అంటే ఏంది, జస్ట్ ఒక 5-6 ఐటమ్స్ గురించి తెలుసుకున్నా కానీ మనం ప్లాన్ చెప్పి రన్ చేసుకోవచ్చు సార్. ఈ మతలబ్ అంటే బేసిక్స్ కానీ మన దగ్గర లేవు సార్. అంటే మన డౌన్లో జాయిన్ అయిన న్యూ పర్సన్స్ 4-5 నెంబర్స్ నుంచి ఉన్నారు నా టీంలో. వాళ్ళు ఏమైనా కానీ ఏదైనా ఉంటే మనకే ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తెలియకుంటే తెలుసుకొని కొంచెం జూమ్ మీటింగ్స్ వింటున్నారు కానీ కొంచెం లాస్ చేస్తున్నారు సార్. వాళ్ళ వల్ల టీం వెళ్ళిపోయింది ఈ రోజుకి, చాలా లాస్ అయిపోయినాం సార్. వాళ్ళు చేసిన ప్రతి ఒక్క స్టెప్ వల్ల టీం అనేది చాలా స్లో అయిపోయింది సార్. నా టీం చెప్పుకుంటున్నాను, మీతో లేదు కాదు. సార్ మరి వాళ్ళకు ప్రొడక్ట్ నాలెడ్జ్ మీటింగ్స్ కి జూమ్ మీటింగ్స్ కి ఇన్వైట్ చేయాల్సింది కదా సార్. వింటున్నారు సార్, ప్రతి రోజు వింటున్నారు. కానీ ఈ రోజు వాళ్ళు జూమ్ మీటింగ్ లో ఉండట్లేదు. వాళ్ళ కింద ఉన్న వాళ్ళని కానీ జస్ట్ సరే మనం ఐడి చేసాము, వాళ్ళ సపోర్ట్ చేసుకొని వాళ్ళకి ఫాలో అప్ చేసుకుంటే ఇప్పుడు మా టీం అంటే నేను చేసుకుంటున్నా సార్.
మిగతా ఆమె కింద వచ్చిన టీము ఆమె చెప్తే వింటారు, నేను చెప్తే విన్నారు కదా, ఆమె ఆ, చేయట్లేదు. మళ్ళీ ఐడీలు పోయినాయి. ఆ పర్సన్ మళ్ళీ రీజాయినింగ్ కావాలన్నా కానీ అతను ఆలోచిస్తున్నాడు. ఉమ్, నెలంతా జాయిన్ అయ్యాను, నెలంతా చేశాను, మళ్ళీ ఇప్పుడు జాయిన్ అయ్యి నేనేం చేయగలను. వేరే నా ఓకే. కళ్ళ ముందు నేను లీవ్ లో ఉన్నప్పుడు 2 పర్సన్స్ 3 పర్సన్స్ కలిశాను, హోమ్ మీటింగ్స్ కి వెళ్ళాము. హోమ్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇవి కావాలి ఇవి కావాలని చెప్పేసి లిస్ట్ ప్రకారం నేను సెషన్ రాసుకున్నాము. సరే అమ్మా వీళ్ళ దగ్గర ఇంత అమౌంట్ తీసుకొని రాండి, మేము ఇప్పిస్తాం గిద్దలు అని చెప్పినాం, ధైర్యం చేసుకొని చెప్పాము. ఫస్ట్ మేము ఇప్పిస్తాం, మీరు వెళ్ళి ఇచ్చినాక తర్వాత పే చేయండి అన్నాం. వాళ్ళు తీసుకోలేదు, ఇవ్వలేదు. ఇప్పటికి ఇది 3 మంత్ అనుకుంటాను. వాళ్ళ ఐడీలు పోయినాయి, వచ్చిన వాళ్ళు మీటింగ్ ఇంట్రెస్ట్ లేరు. మాకు మళ్ళీ వాళ్ళు హోమ్ మీటింగ్ పిలిస్తే వెళ్ళాలనే ఇంట్రెస్ట్ మాకు పోయింది. ఎందుకంటే ఆల్రెడీ 4 హోమ్ మీటింగ్ చేసాం వాళ్ళకే. మేము లీవ్ లో ఉన్న ఉమ్, ప్రతిసారి దగ్గర దగ్గర 40 కిలోమీటర్స్ జర్నీ చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు గిద్దలూరులో స్టే చేసి అక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్లన్నీ మీటింగ్స్ చేసి మళ్ళీ రిటర్న్ వెళ్ళాము నైట్ 11కో 10కో అట్లా. కానీ మాకున్న ఇంట్రెస్ట్ మా మా టీం లీడర్స్ లేకుండా పోయింది. ఈ రోజు వాళ్ళు వచ్చి చూసేసరికి వాళ్ళు సెల్ఫ్ కానీ కొనుక్కోకుండా లాస్ అయిపోతున్నారు. నో ప్రాబ్లం సార్. మరి ఈ రోజు వాళ్ళకేం చేయలేం సార్. మనము మన టీం ని మనం నేను అదే అనుకుంటా కాపాడుకుంటూ సార్. వస్తే ఇప్పుడు చాలు. వాళ్ళ మీద పెట్టిన ఫోకస్, నేను ఆ, డైరెక్ట్ చెప్తున్నాను, గ్రూప్ లో 60 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ మీద పెట్టిన ఫోకస్ ఎవరైనా కొత్త పర్సన్ తోటి 2 hours ఈ రోజు రేపు వెళ్ళినట్టు ఒక 3-5 days మాట్లాడమంటే డైలీ 20-20 minutes అతను కనెక్ట్ అవుతాడు. వీళ్ళు కనెక్ట్ అయ్యి చేస్తారని వీళ్ళని నమ్ముకొని మనం లాస్ అయిపోతున్నాం. మన టైమింగ్ వేస్ట్ అవుతుంది సార్. అవును. గడిచిపోయిన క్షణం మనకు ఉండదు. అది ఎటువంటిదైనా సరే, మంచి కావచ్చు చెడు కావచ్చు. కానీ ఇక్కడ వచ్చేసి మనం లాస్ అయిపోతున్నాం వాళ్ళ వల్ల. మనం డిసప్పాయింట్ ఉమ్, అవుతున్నాం. నేనైతే లాస్ట్ మంత్ అయితే శేఖర్ని అడిగాను, శేఖర్ నాది మంత్ నేను పీవీ చేసుకోలేను, నువ్వు చేసుకుని ఏదో ఒకటి చేసుకో శేఖర్ అని చెప్పాను. ముందే ఒక 3 days ముందు 4 days ముందు చెప్పాను, బిఎన్ఐడి సరిగ్గా అని చెప్పాను నేను. ఈ మంత్ కానీ చెప్పాను, నాది ఇంత పీవీ కట్టితే ఇంతకన్నా ఎక్కువ కట్టగలని చెప్పాను. ఎందుకంటే నేను ఈ 2 months నుంచి నేను కనీసం 60 numbers కు సార్ డైలీ 20 numbers కు ఫోన్ చేస్తున్నా. డే బై డే ఈ 65 numbers నాకు ఏ రోజు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లే, మాట్లాడటం. ఆయన పెడితే ఆయన చూస్తున్నా, రిప్లై ఇవ్వట్లే. మెసేజ్ పెడుతున్నా, చూస్తున్నా, రిప్లై ఇవ్వట్లేదు. కానీ అంతే సార్. నిజమే, చాలా ఆ, మంది అలానే ఉంటారు. ఉన్నారు. సరే సార్, ఈరోజు ఉమ్, మనం ఒక స్టేజ్లో ఓకే. లేము కాబట్టి వాళ్ళకి మన వాల్యూ, కంపెనీ వాల్యూ తెలియదు. ఈ కంపెనీ వాల్యూ ఏ రోజు తెలిసిద్ది అంటే మనం ఒక చెక్ తీసుకొని మన మన ఫొటోస్, మన బ్యాక్గ్రౌండ్ లో మనం జరిగిన స్టోరీస్ ఫొటోస్ ఉంటాయి కదా, మన గ్రూప్ ఫొటోస్ ఎక్కడైనా మీటింగ్ దిగినాయి, ఎస్ ఎస్. ఆ ఫొటోస్ షేర్ చేసిన రోజు తెలిసిద్ది సార్. నేను కరెక్ట్. మామూలు చెప్తున్నాను, ఒక ఢిల్లీలో ఏదైనా మీటింగ్కి వెళ్ళి అక్కడ ఒక 10,000 మందితో మనం దిగి ఫోటోలు షేర్ చేస్తే ఆ రోజు మనల్ని కోచింగ్ చేస్తారు, ఎక్కడ ఉన్నావు, ఎక్కడ చేస్తున్నావు, ఏం చేస్తున్నావు అని. అలాంటి మీటింగ్లు మనం కనెక్ట్ చేయాలి. పక్క మన మెయిన్ లీడర్స్ ఉన్నాం కదా, ఈ మనకు సపోజ్ హైదరాబాద్లో జరిగిద్ది, విజయవాడలో జరుగుతుంది, ఢిల్లీలో జరుగుతుంది. ఇట్లాంటి మీటింగ్స్ మనం ఫస్ట్ మన కన్సల్టింగ్ లో ఉండి మనం అందరం కనెక్ట్ చేసేస్తే మన టీం ఆటోమేటిక్గా వచ్చింది సార్. కరెక్ట్ కరెక్ట్ సార్. ఓకే సార్, రసూల్ సార్ థ్యాంక్ యూ. ఏదో మాట్లాడుతారంట చూడండి సార్. రసూల్ సార్ అతను హ్యాండ్ సార్ రైజ్ రసూల్ చేశారు. సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. 5 minutes మాట్లాడుతాంట, ఇవ్వండి అవకాశం. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నగరు భాష సార్, అలానే మన బిఎన్ రెడ్డి సార్. సార్ నేను సార్ యాక్చువల్గా అయితే నేను ఒక ఒక గ్రూప్ ని రీసెంట్ గా నేను గ్రూప్ ని క్రియేట్ చేశాను. సో ఓకే. దాంట్లో చాలా మందిని జాయిన్ చేశాను. అంటే మేబీ ఒక 65+ జాయిన్ చేశాను. ఉమ్, సో వాళ్ళందరికీ నేనేం చెప్పట్లేదు, జస్ట్ క్రియేట్ చేశాను, వాళ్ళకి టైం ఉన్నప్పుడే చూసుకుంటారని చెప్పేసి మన గ్రూప్ లో మన బిఎన్ రెడ్డి సార్ పెట్టే ప్రతి ఒక్క పోస్ట్ ని నేను ఏం చేస్తున్నానంటే అక్కడికి షేర్ చేస్తున్నా. ఓకే ఓకే. సో వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వాళ్ళు చూసుకుంటారు. మనం ఎవరిని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు సార్. అండ్ మన అవును. నాగూర్ సార్ చెప్పారు లీడర్స్ ఎలా ఉండాలి ఏంటి అనేది. సార్ నేను ఒక 2 minutes సార్ ప్లీజ్ మాట్లాడగలనా ఉమ్, టైం ఉంటే? చెప్పండి చెప్పండి సార్. సరే, యాక్చువల్గా అయితే మన లీడర్స్ ఎలా ఉన్నారంటే జస్ట్ ఇన్కమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, దెన్ నెక్స్ట్ పాయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అదర్వైజ్ మెడిసిన్ గురించి కానీ ఈ అసలు వెస్టేజ్ లో ఏమేమి ఉన్నాయి, దాని వల్ల రిజల్ట్స్ ఏం వస్తాయి, దాని వాల్యూ ఏంటి అనేది ఎవరు చెప్పట్లేదు సార్. ఉమ్, చాలా సింపుల్ గా ఏం చేస్తున్నారంటే, అరే నువ్వు ఏం చేస్తున్నావు, నార్మల్ గా చెప్తున్నాను సార్. జనరల్లీ అంటే నాకు వేరే మా ఫ్రెండ్ గుంటూరులో ఉన్నాడు. అతను కాల్ చేసి చెప్పాడు, అరే నీకు వెస్టేజ్ తెలుసా అన్నాడు. లేదు తెలియదురా అన్నాను. దాని తర్వాత వచ్చేసి జాయిన్ అవుతావా అని అన్నాడు. అసలు ఏంటిది వెస్టేజ్ అని అడిగాను. అంటే నా నాగూర్ భాష సార్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా బిఎన్ రెడ్డి సార్ గారు కూడా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ వాళ్ళు మీలా ఎక్స్ప్లెయిన్ చేయలేదు సార్.
వాళ్ళు ఏం చేశారంటే, అరే ఏం లేదురా, నీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, పాస్బుక్ అవి ఇస్తే నీకు ఐడి ఇస్తాను, నువ్వు ఒకటి డౌన్లోడ్ చేసుకో అని చెప్పేసి, ఇది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో కూడా చెప్పట్లేదు. అది డౌన్లోడ్ చేసుకో, నేను నీకు ఒకటి ఇస్తాను, దాన్ని అక్కడ వేసేసేయి అని అన్నారు. సరేరా అని చెప్పాను. చెప్పిన తర్వాత నెక్స్ట్ నువ్వు చెప్తా ఉండు, నేను డ్యూటీలో ఉన్నాను, వింటూ నేను ఈవినింగ్ చెప్తానని చెప్పాను. అది జస్ట్ ఈ రోజు జరిగింది నాకు అది. అచ్చా. అయితే ఆడేం చెప్పాడంటే, అది అయిపోయింది. దాని తర్వాత నెక్స్ట్ ఏందిరా అని అడిగాను. అడిగితే ఏం లేదురా, నేను జాయిన్ అయ్యాను అని అన్నాడు. ఎన్ని రోజులు అవుతుంది అని అన్నా. 1 month అవుతుంది అని చెప్పాడు. అయితే మరి ఏం చెప్పారు నీకు, ఇంకా ఏం చెప్పారురా మీ సీనియర్లు అని అడిగాను. అంటే దీంట్లో సీనియర్లు ఎవరు ఉండరు, అందరూ డబ్బుల కోసమే అచ్చా. ఉండేది. దీంట్లో డబ్బుల ఉమ్. కోసమే. ఇప్పుడు నన్ను జాయిన్ చేశారు, 100 పాయింట్లు చేయమన్నారు. సరే ఏమేం తీసుకున్నావురా అని అడిగాను నేను. అంటే ఏం లేదురా, అదేదో గ్రూప్ వస్తుంది, దాంట్లో ఏంటేంటో ఉంటాయి, మనకు అవన్నీ కాదు, మనం పాయింట్లు చేయాలి అంతే, 100 పాయింట్లు ఉమ్. చేయాలి. సరే నీకేం లాభము అని అడిగాను దాన్ని. నేను మామూలుగా పాయింట్లు, ఏం పాయింట్లు, ఎంత డబ్బులు, ఏంటి, ఇవన్నీ ఏం లేదురా, నువ్వు పాయింట్లు చేయి, నువ్వు ఇలా చేస్తూ పోతూ ఉంటే నీకు డబ్బులు వస్తాయని అడిగాడు. ఎన్ని డబ్బులు వస్తాయని అడిగాను. అంటే ఆ సారికి 30,000 దాకా వస్తున్నాయి రా, నాకు ఆ సార్ చెప్పాడు, ఓన్లీ పాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉండు, ఎవరైనా వస్తే జాయిన్ చేస్తా ఉండు. ఉమ్. ఇక అంటే ఇలాంటి వాళ్ళని వెస్టేజ్ లో జాయిన్ చేసే ప్రతి ఒక్క లీడర్ని, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ని కానీ, సీనియర్ డిస్ట్రిబ్యూటర్ని కానీ, సో వాళ్ళందరికీ మన డైరెక్టర్స్, స్టార్ డైరెక్టర్స్ అందరూ ఏం చేస్తారంటే సార్, ప్లీజ్ వాళ్ళకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ అవును. చేస్తారంటే, బాబు ఎవరైనా సరే, సార్ కానీ మేడం కానీ, మీరు జాయిన్ అవుతున్నారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకోండి. 1 hour కాదు, ఉమ్. 1 day కాదు, 1 week కాదు, 1 month అయినా సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఫస్ట్, మన వెస్టేజీ అంటే ఏంటిదని. అంటే ఇప్పుడు నాకే అనిపించింది, అంటే ఒక లీడర్స్ ఇలా ఉన్నారా అంటే, అతను జాయిన్ అయిన గ్రూప్స్, హౌ మెనీ గ్రూప్స్ ఐ డోంట్ నో, దీంట్లో ఎన్ని టైప్స్ గ్రూప్స్ ఉన్నాయో నాకు తెలియదు. బట్ అతను చెప్పింది ఏంటంటే, జాయిన్ అవ్వు, పాయింట్లు చెయ్యి, డబ్బులు కట్టేసి. ఇంకోటి కూడా అడిగాను నేను, ఏం యూస్ చేయాలరా దాంట్లో అడిగితే, యూజ్ అయినా చేసుకో, ఏదైనా చేసుకోరా, 100 పాయింట్లు చెయ్యి అన్నాడు. ఉమ్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే సార్, రాను రాను వెస్టేజ్ డౌన్ అయిపోతుంది. అది వాళ్ళ చాలా తప్పుగా సార్, అలా చేయకూడదు. వాళ్ళు తెలియకుండా వాళ్ళు ఏం చేస్తున్నాడు. సో అప్లైన్ కూడా వాళ్ళకి ముందు ఇతని తప్పు ఏంటంటే 1 month అయింది, అతనికి ఏం తెలియదు. సో వాళ్ళకి ఎవరో చెప్పింటారు వాళ్ళ అప్లైనరు, 100 PV అవును నువ్వు సార్. తీసుకున్నావు కదా, 100 PV ఎవరితో చేపించు, నువ్వు ఇలా ఉమ్, చేపించుకుంటూ వెళ్ళు అని. ఉమ్. సో అతను దానికి అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నేను ఉంటారు సార్, అందుకే చాలా చెప్పాను. మంది ఉంటారు సార్, ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఇంతెందుకు, మొన్న నాగరాజ్ సార్ నేను మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరో ఇద్దరు ముగ్గురు లేడీస్ వచ్చి అతనితో మన అగ్రి ప్రొడక్ట్స్ అన్ని 10,000కో 30,000కో మొత్తం కొనిపించి, సార్ అతని ఐడి సార్ మీద కూడా కొనిపించలేదు వాళ్ళు. ఎవరిదో రైట్ ఐడి రైట్. నుంచి పర్చేస్ చేపించి ఓన్లీ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ ఇచ్చేసారంట. చూడండి, ఈ అన్యాయం చూడండి, ఇది ఎంత అన్యాయం ఇది. సార్ నేను 10,000 మన రూపాయల వరకు నేను సామాను, ఒకటే ఆ 10,000 నేను రూపాయల మన వరకు సామాన్ ఒకటే తీసుకొని చెప్పగలను సార్. వాళ్ళ వాళ్ళ ఐడిలో కూడా కొనిపించకుండా వేరే వాళ్ళ ఐడిలో కొనిపించి ఆ మనిషికి ప్రొడక్ట్స్ ఇచ్చేసి, అతనికి ఏం తెలియదు. మన నాగరాజ్ సార్ వెళ్ళి, ఇదేంటి నువ్వు ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నావు కదా, నీ పీవీ ఏంటి జీరో ఉంది అని అంటే, ఏమో మరి నాకు తెలియదు, వాళ్ళ ప్రొడక్ట్ తీసుకొచ్చారు, నాకు ఇచ్చారు, నేను అమౌంట్ ఇచ్చేసా అంటున్నాడు. సో ఇలా కూడా అయ్యో. అవుతున్నాయి, చాలా మంది ఇలా కూడా చేస్తున్నారు. సో నేను చెప్పే ఆల్రెడీ ఏంటంటే, ఎవరైతే అలా చేశారో వాళ్ళ ఫోటో ఏమన్నా ఉందేమో తెలుసుకొని ఒకసారి మాకు పంపండి సార్, అది మేము తెలుసుకుందాం, ఎవరి టీమో ఎవరు అలా చేస్తున్నారో. దీని వల్ల ఏంటంటే, ఇప్పుడు మీరు చెప్పారు, ఇది ఒకటి చెప్పారు మీరు ఈ మనిషి గురించి. సో ఇది చెడే కదా, సార్ వెస్టేజ్ గురించి సార్ వాళ్ళు చేసేది మొత్తం చెడే చేస్తున్నారు. సో వాళ్ళకు మేము ఇప్పుడు చెప్పాలన్నమాట. చెప్పండి సార్. మనము బయటికి వెళ్ళి, వెస్టేజీ అనేది ఒకటి ఉంది, ఒక కంపెనీ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి మనము కొంచెం ప్రశాంతంగా, కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలా మనం చెప్తాం. బట్ సమ్ పీపుల్స్ ఏంటంటే, వాళ్ళు వాళ్ళ లాభం కోసం అని చెప్పేసి ఇంకొకరిని బ్లేమ్ చేసో, లేకంటే ఇంకొకరికి లేనిపోని చెప్పేసి ఇన్కమ్. సరే ఈ రోజుల్లో రీసెంట్ డేస్ ఏంటంటే సార్, రీసెంట్ కాదు, ప్రజెంట్ రన్నింగ్ లో ఎలా ఉందంటే, నేను ₹1 పెట్టానంటే నాకు ₹100 రావాలి. అలాంటిది ఏదైనా ఉందంటే చెప్పండి, నేను నా ఆస్తులు అమ్మైనా సరే నేను మీకు డబ్బులు తీసుకొని వచ్చి ఇస్తాను అని అంటున్నారు.
బట్ ఉమ్. వాళ్ళకి మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. వెస్టేజ్ అంటే ఓన్లీ డబ్బుల ఇన్కమే కాదు సార్. బస్ బడియా సార్. వాళ్ళకి వెస్టేజ్ అంటే జస్ట్ ఇది ఒక బిజినెస్ కాదు. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మోటో ఏంటంటే సార్, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏంటంటే ట్రస్ట్. ట్రస్ట్ అంటే ఏంటిది? మన ఉమ్. లీడర్స్ ఇప్పుడు నేను చూశాను మన గ్రూప్ లో చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు. బట్ ఎవరు కూడా అలా చేయలేదే. అది 10,000 30,000 ఏదో కొనిపించేసి పిఓ జీరో పెట్టారు కదా, అలా ఎవరు చేయలేదు. ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది సార్. ఇలాంటి వాళ్ళ వల్ల ఇదవుద్ది. సో అందుకే మన లీడర్స్ కి ప్రతి ఒక్కరికి జాయిన్ చేసే వాళ్ళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, ఒకసారి వాళ్ళ క్లీన్ గా అర్థమయ్యేటట్టు చెప్పండి సార్ ప్లీజ్. అంటే నా సజెషన్ ఇది ఒక్కటే సార్. వాళ్ళకి అలా చెప్తే డెఫినెట్లీ సార్. నెక్స్ట్ ఎవరైతే జాయిన్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి మేము హోమ్ మీటింగ్స్ కూడా వెళ్తున్నాము, అక్కడ మొత్తం చెప్తున్నాము. జూమ్ సార్ మీటింగ్ లో ఇన్వైట్ ఉంది, ప్రతిదీ ఉంది. ప్రొడక్ట్ నాలెడ్జ్ అంటారా, మన గ్రూప్ లో మన సీనియర్స్ మన అప్లైనర్స్ ఇంత సార్ బాగా జూమ్ మీటింగ్స్ మనం సపరేట్ గా 5:30కి పెట్టించి చేపిస్తున్నాము. సో ప్రతిదీ మన సైడ్ నుంచి అయితే మంచిగా ఉంది అని అనుకుంటున్నా నేను. వేరే వాళ్ళ అభిప్రాయం సార్ నాకు తెలియదు. యాజ్ ఏ డౌన్ లైనర్ బిఎన్ రెడ్డి సార్, శశి సార్, శేఖర్ సార్ వీళ్ళందరికీ నేను అనుకునేది, సార్ ఇంత మంచి లీడర్స్ దొరకడం చాలా మంచి అవకాశం మనకు. అదొక వరం అనుకోండి. ఇంకొకటి, మన చాలా కష్టపడుతున్నారు ఈ రోజు. మన చాలా మంది డౌన్ లైనర్స్ కూడా, హుసేన్ సార్, నాగరాజ్ సార్ వీళ్ళందరూ, మాలిక్ సార్ చాలా కష్టపడుతూ హోమ్ మీటింగ్స్ చేయించుకుంటూ డైలీ హోమ్ మీటింగ్స్. నేను సార్ నేను ప్రతి ఒక్క నేను చూస్తాను. నైట్ టైంలో ఎక్కువ చూస్తాను సార్, ఎందుకంటే కొంచెం రెస్ట్ దొరుకుతుంది. సో అప్పుడు చూస్తాను. పాపం నాకైతే నేను అనుకున్నది ఏంటంటే, ఈ మన గ్రూప్ లో ఇంతమంది ఉన్నారు, మన గిద్దలూరు నుంచి ఎస్పెషలీ గిద్దలూరు నుంచి హుసేన్ సార్ అయితే తన షాప్ ని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు. మలిక్ సార్ అయితే పాపం ఆ సార్ ఏం చేస్తున్నారో కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఆ సారు వర్క్ చేస్తున్నారా, లేదంటే ఖాళీగా ఉన్నారా, లేదంటే బిజినెస్ అనేది ఎవరికి తెలియదు. బట్ ఆ సార్ కూడా వెళ్తా ఉన్నారు. నేను ప్రతి ఒక్కటి చూస్తాను. చూసి సమ్ టైమ్స్ ఐ ఫీల్ అనమాట, ఏంటంటే వీళ్ళకి ఏంటి ఈ కర్మ, వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే సమ్ టైమ్స్ నేను ఫీల్ అవుతాను సార్. దెన్ నెక్స్ట్ నేను రియలైజ్ అవుతాను, అంటే లీడర్స్ అంటే ఇలా ఎందుకంటే ఉండాలి. సార్ వాళ్ళ లీడర్ ఇప్పుడు వాళ్ళు తెలుసుకున్నోడు ఎప్పుడు ఆగడు, తెలుసుకున్నోడు అదే సార్ అదే ఆగిపోతాడు. తెలుసుకున్నోడు. సో వీళ్ళు తెలుసుకున్నారు కాబట్టి మీటింగ్స్ వెళ్తున్నారు సార్. కాబట్టి తెలుసు వీళ్ళకి. సో అందుకని వీళ్ళు పట్టుకొని వెళ్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఈ రోజు మన ఓకే సార్, ఎందుకంటే టైం కూడా అయిపోతుంది. నాయబ్ సార్, రసూల్ సార్, ఓకే 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 సార్. ఓకే సార్. ఓకే సార్. మన ఓకే వీళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి సార్. ఓకే సార్, నేను విషయము ఒక 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 టైం లేదు కాబట్టి అవును జస్ట్ సార్ 2 సార్ మినిట్స్ మేము బిగిస్తాము. మేము రసూల్ సార్ చెప్పినట్టు మీరు చెప్పినట్టు కూడా మేము విషయం ఏం చేస్తున్నామంటే, అంటే మిగతా సార్ వాళ్ళు ఎలా హోమ్ మీటింగ్లు చేస్తున్నారో మనకు తెలియదు. సార్ మేము బిఎన్ రెడ్డి సార్ వెళ్ళినప్పుడు ఫస్ట్ మేము చెప్పేది ప్రొడక్ట్ నాలెడ్జ్. విషయం సార్ ఏంటంటే, మేము పోయినప్పుడు అక్కడ ఏజ్ గ్రూప్ చూస్తాం ఫస్ట్. తర్వాత లేడీస్ సార్ యంగ్స్టర్స్ ఉన్నారా, మధ్య అవును మధ్య వయసు వాళ్ళు ఉన్నారా, లేకపోతే ముసలి వాళ్ళు ఉన్నారా, అదే మన ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉన్నారా, లేకపోతే సార్ యంగ్స్టర్స్ సార్ ఉన్నారా, లేడీస్ ఉన్నారా, వాళ్ళని చూసి మనకి ఇప్పుడు ఏంటంటే, గతంలో సిఎన్సి లాగా ఫ్రీ ప్రొడక్ట్ చెప్పడానికి లేదు, ఇంకా ఓచర్స్ లేవు. కాబట్టి ఎంతసేపు ప్రొడక్ట్ మీద చెప్పాల్సిందే. ప్రొడక్ట్ మంది ఎలా పనిచేస్తుంది, ఎలా బాగుంది, బయట ఎలా కల్తీ ఉన్నాయి అనేది మనం దీన్ని అవగాహన కల్పిస్తా ఉన్నాం. ఇంకో విషయం తెలుసో తెలియదో, సార్. ఆఖరికి నేను 2 రోజుల నుంచి వాటర్ మీద రీసెర్చ్ చేస్తున్నా. వావ్, నైస్ వాటర్ నైస్ సార్. ఆల్రెడీ నేను వాటర్ రీసెర్చ్ చేస్తా. ఈ రోజు కూడా దాని మీద మాట్లాడుకొని, ఇక నుంచి మనం సార్ పల్లెలకు పోతే డెమో ఇది కూడా చూపించాలి అని మాట్లాడుకున్నామంట. మనము ఖచ్చితంగా సార్ మనం ఒకసారి పోతున్నామంటే సక్సెస్ అవుతుంది. ప్రొడక్ట్ కొంటున్నారంటే మన ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి, పుట్టి మనం అవును. మనీ ఎర్న్ మాత్రం మనం లాస్ట్ లో చెప్తున్నాం. ఎస్ మనం మనీ ఎర్న్ అనేది ముందు ఎప్పుడు చెప్పడం లేదు. మనం పోగానే కొంతమందికి ఏం అడుగుతామంటే, మీకు డబ్బు సంపాదించిన కాలం ముందు ఆరోగ్యం కావాలంటే అందరూ కూడా ఆరోగ్యం కావాలని అంటున్నారు. ఎవరు డబ్బు అనేది ఎవరు అనడంలే మనకి. మేము ఆ బేసిక్ చేసుకొని మరీ ఎక్కువ బోరు కొట్టకుండా, వాళ్ళ ఇంట్లో ఏం వాడుతున్నారు, సార్ వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అక్కడున్న వాటర్ పరిస్థితి ఏంటి, వాళ్ళకు ఎక్కువగా మన ప్రాంతంలో నొప్పులతో బాధపడుతున్నారు. ఇది కనిపెట్టే మనము ఈ వాటర్ మిషన్ మనము అది టీడీఎస్ మీటర్ కూడా తెప్పించారు అదే పనిగా ఆన్లైన్ లో పెట్టి. దాన్ని మొత్తం మన ప్రాంతంలో టెస్ట్ చేసుకొని కొన్ని తీసుకున్న దాని మీద ఉంటది, మనకు ఒకరోజు జూమ్ క్లాస్ ఉంటది. అట్లనే మనము హోమ్ మీటింగ్స్ మాత్రం బాగానే మనం చేస్తున్నాం సార్. కింద డౌన్లోడ్స్ కూడా మనం చెప్పడం కూడా ఏంటంటే, మనం పోగానే ఒక కాపీ కొట్టినట్టు ఒకటే ఉండకూడదు అనమాట. మనం అక్కడ ఎవరు మనం ముందు కూర్చున్నారో ఏజ్ గ్రూప్ చూసుకొని వాళ్ళకి తగ్గట్టుగా మనం హోమ్ మీటింగ్ చెప్పినప్పుడు సక్సెస్ అవుతాం.
ఉమ్. అది సార్ విషయం. నిజమే, అది కరెక్టే నేను కరెక్టే సార్. చెప్పదలుచుకున్నాను. అది మాత్రము ఉమ్. ఇప్పుడు ఈ మన బిఎన్ ఎవరు నాగరాజ్ సార్, మాలిక్ సార్, హుసేన్ సార్. వాళ్ళు లైన్ లో ఉన్నట్టుంది, చెప్పండి. పలుకుతారో లేదా వాళ్ళు. సార్ అన్మ్యూట్ చేసుకోండి ఎవరన్నా ముగ్గురులో. సార్ చెప్పండి సార్. జయరామ్ రెడ్డి. సార్ మన వీళ్ళు హోమ్ మీటింగ్స్ వెళ్తున్నారు కదా సార్, వీళ్ళు ఎక్కువ ఓకే వీళ్ళకి ఓకే. అర్థమైందా లేదా అని. ఆహా, ఓకే ఓకే. నాగరాజ్ సార్, సార్ సార్ అర్థమైందా సార్? మీరు విన్నారా మొత్తము ఈ రోజు హోమ్ మీటింగ్ పాయింట్స్ విన్నారా? విన్నాం సార్, బాగానే చెప్పారు సార్. అదే మామూలుగా డిగ్నిఫైడ్ గా ఉండాలి మనం. సేల్స్ ఏజ్ అంటే మనం పోయి మనం ఒక వెస్టేజ్ లాంటి బ్రాండెడ్ కంపెనీ గురించి మనం ప్రమోట్ చేసేటప్పుడు మంచిగా ఉండాలి, డిగ్నిటీగా అని. అది బాగానే అవునవును, చెప్పింది సార్. అదే ఇంప్రూవ్మెంట్ మనము ముందు ఇంప్రూవ్ చేసుకోవాలి. డ్రెస్ కోడ్ బాగుండాలి, యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, మనం ఎలా ఏ రీతిలో చెప్తున్నాము అనేది క్లారిటీ ఉండాలి. మనం ఏవైతే టూల్స్, మన చెక్స్ అయినా కానీ, మనకు లేకున్నా కానీ, మన అప్లైనర్స్ అయినా కానీ, తర్వాత క్యాటలాగ్స్ ఇవన్నీ షో చేసి క్లారిటీగా చెప్పాలి. ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి, మీరు ఆల్రెడీ మేము డిస్కస్ చేసుకున్నట్టు విస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, జూమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోవడము, ఇంకొకటి వచ్చేసి గ్రూప్ లో యాడ్ చేపించుకోవడము వాళ్ళకు, వాట్సాప్ గ్రూప్ లో. సార్ ఇవి మెయిన్ సార్, ఇవి మర్చిపోకండి. ఇవే మనము ఎక్కువ చేసుకుంటా, ఆల్రెడీ ఇవన్నీ చేస్తున్నాము. సో ఇవి ఇంకా క్లారిటీ వస్తుందని, మన డ్రెస్ కోడ్ గురించి, యాక్టివిటీ గురించి. ఓకే సార్. ఇంకోటి మా వెస్టేజ్ గురించి మన ప్లాన్, ఇవి ఆల్రెడీ మేము చెప్తూనే ఉన్నాం. ప్రొడక్ట్స్ నాలెడ్జ్ గురించి మన చేస్తారు ఆల్రెడీ, అక్కడ చెప్తూనే ఉంటారు ప్రతి దాంట్లో. కానీ అవును మీరు సార్. కూడా మంచి ఒక లీడర్, మనకి సొంతంగా మేము చెప్పుకోవాలని ఒక దాంట్లో స్టేజ్ లోకి రావాలి సార్. సరే సార్. నాగరాజ్ సార్, ఓకే సార్, మాట్లాడు అది సార్. మాట్లాడతాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ డ్రైవింగ్ లో ఉన్నాడు కొద్దిగా. ఎవరు సార్ బండి తోలుతున్నాడు. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. సరే ఓకే. సరే టైం అయిపోయిందా? అయిపోయింది సార్. పర్లేదు, పర్లేదు, చెప్పండి సార్. అవునా సార్? ఓకే ఓకే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పర్లేదులేండి సార్, చెప్పండి. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు మన నాగూర్ భాష సార్ చెప్పినట్టు డిగ్నిఫైడ్ గా, దాని తర్వాత మనం అంటే బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్, ఇవి ఉన్నాయి కదా సార్. సార్ మీరు నేను చూశాను చాలా మంది లోయర్స్ వేసుకొని పైన ఫార్మల్ షర్ట్ వేసుకొని వెళ్తా ఉన్నారు సార్. అలా వెళ్ళడం వల్ల సార్ ఏంటంటే సార్, అసలు మన యాటిట్యూడ్ ఏంటి, అసలు మనమేంటి అనేది అవతల వాళ్ళు వెంటనే మనల్ని జడ్జ్ చేస్తారు సార్. చేసుకుంటారు, నిజమే, గెస్ట్ చేస్తారు. సో సింపుల్ గా సార్, మీరు ఎలా ఉన్నారంటే, ఒక పీటీ అంటున్నాను, ఏమంటారు, లోయర్ వేసుకుంటే దానిపైకి ఖచ్చితంగా షూస్ కానీ, లేదంటే దీన్ని ఏమంటారు అబ్బా తెలుగులో, బెల్ట్ చెప్పులు కానీ, పైన టీ షర్ట్, ఒక మంచి టీ షర్ట్ సార్, అది వేసుకొని వెళ్ళండి సార్. అంటే కింద లోయర్ వేసుకొని పైన షర్ట్ వేసుకొని వెళ్తే సార్, అవతల ఎలా ఉంటారంటే అది వేరేలా ఉంటుంది. అండ్ ఇంకొకటి సార్, మీరు మాట్లాడే మాటలు ఎలా ఉండాలంటే సార్, గుళ్ళో మంత్రాలు చదువుతారు సార్ ఎప్పుడైనా, అంటే విన్నారో వినలేదో, వాళ్ళ పని ఏంటంటే, వాళ్ళ ఫోకస్ మొత్తం మంత్రాల మీద ఉంటది, పక్కన మనుషుల మీద ఉండదు, మంత్రాల మీదే ఉంటది. సో మీరు మాట్లాడే మాటలు కూడాను వెస్టేజ్ పరంగానే ఉండాలి. అవతల వ్యక్తి ఏంటి, ఎలా అనేది మనకు అనవసరం. మన ఫోకస్ మొత్తం మన కంపెనీ మీద ఉండాలి. మనం ఏంటి ఆ కంపెనీ మీద ఏ విధంగా మనము అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అనేదే ఉండాలి సార్, అదర్వైజ్ ఏది ఉండకూడదు. అండ్ సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ ఏంటంటే సార్, మీరు మాట్లాడేటప్పుడు మీ ఫోకస్ ఏదైనా సరే వాళ్ళ చూపుల మీద పెట్టండి సార్. వాళ్ళు వింటున్నారా వినట్లేదా అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుద్ది. ఎందుకంటే మనకు తెలియదు కదా, మనము చాలా లెంత్కి ఇచ్చేస్తాము. వాళ్ళు వింటున్నారా వినట్లేదా అనేది వాళ్ళ కళ్ళని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం లెంత్ ఎక్కువైతే వాళ్ళకి అర్థం కాదు. మీరు ఎంత మంచి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు లెంత్ ఎక్కువైతే. అండ్ నెక్స్ట్ వన్ సార్, ఒక ప్యాటర్న్ అనేది మీరు అందరూ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసుకొని దాన్ని ఒక కిట్ రూపంలో పెట్టేసుకోండి సార్. ఆ ప్యాటర్న్ అనేది అలా పెట్టేసుకొని అంటే నార్మల్గా, నేను ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది సార్, శ్రీరామ్ చిట్స్ లో వర్క్ చేస్తారు చాలా మంది. వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఏముండదు, వాళ్ళకి ఏం తెలియదు కూడాను, జస్ట్ ఫార్మల్ డ్రెస్ వేసుకుంటారు, బెల్ట్ పెట్టుకుంటారు, క్యాప్ పెట్టుకోరు, మంచిగా వెళ్ళిపోతారు. అంటే డిగ్నిఫై అనేది ఒకటి ఉంటుంది సార్, దాన్ని మెయింటైన్ చేయండి సార్, అంతే. అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెల్ అండ్ గుడ్ సార్. అండ్ వన్స్ అగైన్ నేను నా తరపు నుంచి
నా హార్ట్ఫుల్ గా నేను ఎక్కువగా ప్రశంసలు ఎవరికైనా ఇవ్వాలి అని అనుకుంటే మాత్రం మన శశి సార్కి కానీ, భాషా సార్కి కానీ, అండ్ దాని తర్వాత మన బిఎన్ రెడ్డి సార్ కానీ, అంటే వీళ్ళకే ఎందుకు చెప్తున్నానంటే సార్, బయట డైరెక్టర్స్ దాని తర్వాత ఇన్కమ్ హోల్డర్స్ ఎలా ఉన్నారంటే, ఇష్టమైతే రా, కష్టమైతే వెళ్ళిపో. ఎక్స్ప్లెయిన్ ఎవరు చేయట్లేదు సార్. నీకు కావాలా నువ్వు ఉండు, నీకు అవసరం లేదా వెళ్ళిపో, నాకు అవసరం లేదు, నాకు ఆల్రెడీ అమౌంట్ వస్తుంది, నో ప్రాబ్లం నాకు అని చెప్పే వాళ్ళు ఉన్నారు. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, సెకండ్ అప్లికేషన్ ఏంటంటే సార్, మన మలిక్ సార్, దాని తర్వాత హుసేన్ సార్, వీళ్ళిద్దరు ఇద్దరు సార్ వాళ్ళు ఎంత టైం ఉన్నా కూడాను, ఎంత వాళ్ళకి వర్క్ ఉన్నా కూడాను, ఈ వెస్టేజ్ హోమ్ మీటింగ్ అనేసరికి సార్, పాపం ఇద్దరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా కూడా వీళ్ళిద్దరు వెళ్తున్నారు సార్. వీళ్ళిద్దరికి నా తరపు నుంచి సార్, వీళ్ళిద్దరికి నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను సార్. ఓకే సార్, నాది క్లియర్ అయిపోయింది సార్. ఇంకా మీరు ఫినిష్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, క్లోజ్ చేయండి. ఓకే ఓకే సార్, చేస్తున్నాను. ఓకే ఓకే లీడర్స్, ఈరోజు జూమ్ సెక్షన్ ఇది. అందరికీ మన ఈరోజు మాట్లాడుకున్న జూమ్ సెక్షన్లో విషయాలు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. రేపు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో అందరు కలుద్దాం. అందరికీ గుడ్ లక్.